ఆప్కి అదాలత్లో భూపేందర్ సింగ్ హూడా గారి మీద ఆరోపణ. ఈయన నిర్వాహం కార్మికులకి అన్యాయం జరుగుతుంటే ఆపడంలో విఫలమైంది. హూడా గారు, మీరు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మీ మొదటి ఇంటర్వ్యూ అది మీకు గుర్తుందా? అప్పుడు మీరేమన్నారంటే, హర్యానాలో ఎలాంటి ప్రభుత్వం నడుస్తుందంటే పోలీస్ అరాచకం నుంచి విముక్తి కలుగుతుంది. భయంతో ఏర్పడ్డ ముక్తి. అవును, భయంతో ఉన్న ముక్తి. పోలీసులు నిరపరాధిని అంటే ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నవాళ్లు తప్పు చేశారో వాళ్లని మాత్రమే పట్టుకొని శిక్ష వేయాలి. సో హర్యానాలో ఇటువంటి తప్పు అనేది జరగలేదు. ప్రజలకి ప్రభుత్వం మీద ఎంతో నమ్మకం ఉంది. సరే, అలా అయితే మీరిచ్చిన మాట అరాచకం జరగదు అని మీరిచ్చిన మాటని మీరు నిలబెట్టలేకపోయారు. లేదు, మేం విజయం సాధించాం. ఒకవేళ ఎవరైనా తప్పు చేసినట్టు తెలిస్తే వాళ్ళకి శిక్ష తప్పదు. అదేంటంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చాక అందులో ఎవరు నేరస్తులో వాళ్లకి శిక్ష విధించలేకపోతే అప్పుడు నేను దానికి తగిన మూల్యం చెల్లిస్తాను. గారు, ఈ ఆరోపణ నాది కాదు. ఈ ఆరోపణ మీ పార్టీ లీడర్ సోనియా గాంధీ గారిది. ఈ సంఘటన జరిగి 2 రోజుల తర్వాత ఆవిడ కాంగ్రెస్ వాళ్ళ పార్లమెంటరీ మీటింగ్ ని అడ్రస్ చేసినప్పుడు ఆవిడ ఏమన్నారంటే, హర్యానా ప్రభుత్వం వాళ్ళ బాధ్యతల్ని సరైన పద్ధతిలో నిర్వహించలేకపోయారు అన్నారు. ఇవన్నీ కూడా న్యూస్ పేపర్లో వచ్చిన విషయాలే. మొత్తానికి ఇది నిజం. అయితే కాంగ్రెస్ నాయకులకు ఇది అస్సలు నచ్చని విషయం. వాళ్లు ఎంతో నెమ్మదిగా ఉన్నారు, గొడవకి దిగల. తర్వాత వాళ్ళు చెప్పేది ఏంటంటే, మీరు చూసారంటే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, నమ్ముకున్న వాళ్ల కోసం ఉన్న పార్టీ, ప్రజలకు సాయంగా ఉండే పార్టీ. సో వాళ్ళు మాట్లాడేది ఒక నెగోషియేషన్. అక్కడ అలా జరిగింది, విజయం కూడా వాళ్ళు సాధించారు. దీని గురించి ఆల్రెడీ నేను చెప్పాను. ఇది వర్కర్స్ మధ్య, మేనేజ్మెంట్ మధ్య జరిగిన గొడవ కాదు. నిజాలు తెలుస్తాయి. రిపోర్ట్ వచ్చాక ఏంటనేది మీరు కూడా అర్థం చేసుకుంటారు. 3 నెలల్లో రిపోర్ట్ వస్తే నేనే మీకు చూపిస్తాను. మేము ఆ రిపోర్ట్ కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తాం. కానీ ప్రశ్న ఏంటంటే, మొదటి రోజు లాఠీచార్జ్ జరిగినప్పుడు దాని మరుసటి రోజు ప్రజలు వాళ్ళని కలవడానికి హాస్పిటల్కి వెళ్లారు, వాళ్ళని కలిశారు. ఆ తర్వాత కూడా పోలీసులు వాళ్ళని మళ్లీ కొట్టారు. లేదు, ఇది తప్పు. అదేంటంటే గొడవకు కారకులైన వాళ్ళు హాస్పిటల్ బయట చాలా మంది ఉన్నారు, ఇంకా ప్రజలు ఉన్నారు. అయితే వాళ్ళెవ్వరినీ హింసించలేదు. లేదు, మార్క్స్వాదీ లీడర్ ఏమన్నారంటే, అక్కడ హాస్పిటల్లో ప్రజలకి ఇచ్చిన భోజనం అలాగే వాళ్ళకిచ్చిన మందులు వాటిలో ఏవీ కూడా సరిగ్గా లేవని అన్నారు. మందుల విషయానికొస్తే అవి చాలా మంచివే. ఎందుకంటే నేనే తిన్నగా హాస్పిటల్కి వెళ్లి వాళ్ళకి మంచి భోజనం ఏర్పాటు చేయమన్నాను. ఇంకా వాళ్ళందరికీ హర్యానా ప్రజల గురించి బాగా తెలుసు, ప్రెసిషన్ గురించి కూడా బాగా తెలుసు. అదేంటంటే ఈ వర్కర్స్, అదే వాళ్ళెవరైనా క్రిమినల్స్ అయినా కూడా వాళ్లకి కూడా హర్యానా జైల్లో మంచి భోజనం ఏర్పాటు జరిగింది. నిజమే చెప్తున్నాను. కానీ మీరు కూడా చూశారు కదా, వాళ్ళు ఏం చూపించారో, అసలు ఎందుకు చూపించారో అన్న విషయం వాళ్లకే తెలుసు. ఇదంతా అనుకునేదే కదా. నేనేం చూశాను అది మాత్రం వివరంగా చెప్తున్నా. అంటే హూడా గారు, చాలా మంది ఏమంటూ ఉంటారంటే, ఇంతకు ముందు మీరు ఎప్పుడు నిర్వహణలో ఉన్నది లేదు, ఇంతకు ముందు మీరు మంత్రిగా కూడా ఉన్నది లేదు, ప్రభుత్వంలో ఎలాంటి పదవుల్లోనూ మీరు లేనందువల్లే పరిస్థితిని మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారని అంటున్నారు. ఇప్పుడు మీరు హర్యానాకి వచ్చి చూడండి. ఇప్పుడు అక్కడున్న ప్రజలందరికీ ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. ఆ నమ్మకం ప్రజల్లో ఉందంటే అది రోజురోజుకి ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే నా సైడ్ నుంచి నేను అంత అలా చేశాను. ఎంతో డెవలప్మెంట్ జరిగింది. ఎందుకంటే ప్రజలకు ఈ విషయం బాగా తెలుసు. ప్రజలు ఏదైతే టీవీలో చూశారో అది నిజం కాదు, మీరు చెప్పింది నిజం. లేదు, జరిగిన విషయాన్ని నేను ముందుగా మీకు చెప్తున్నా. ఒకవేళ అలా గనక ఎవరైనా ఉంటే సమస్య అనేది ఏర్పడుతుంది. నేను ఆ విషయం మర్చిపోలేదు. అందుకేగా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏర్పాటు చేశాను. ఒకవేళ తప్పే జరగలేదంటే నేను అసలు ఎందుకని అలా చేస్తా? తప్పు 2 వైపులా జరిగింది. నేరస్తులకు తప్పకుండా శిక్ష పడుతుంది కదా. ఎప్పుడు సమస్య గురించి మాట్లాడినా తప్పు 2 వైపులా జరిగిందని ఒక సెంటెన్స్ ని యాడ్ చేస్తున్నారు. అవును, మీరు ఏమంటున్నారంటే, దెబ్బలు తిన్నవాళ్లు, పోలీస్ దగ్గర లాఠీచార్జ్ దెబ్బలు తిన్నవాళ్లు, ఎవరికైతే తల మీద దెబ్బలు తగిలాయి వాళ్ళ సమస్య చేశారు. చూడండి, ముందు పోలీసులకు కూడా తగిలాయి, వాళ్ళకి చేతులకు దెబ్బలు తగిలాయి, డిఎస్పీ కూడా తగిలాయి. ఇదంతా కూడా ఎంక్వైరీలో వస్తుంది. ఇక్కడ కూడా ఉన్నారు. మీరు సుమారుగా 2-3 వేల మంది వర్కర్స్ అక్కడున్నారు. ఇంకా నిర్వాహం వైపు తరపునైతే ఏదైనా సిఐడి లేదా వేరే ఏదైనా విజిలెన్స్ ఉండుంటే ముఖ్యమంత్రి గారికి రిపోర్ట్ చేయరంటారా? అందరూ కూడా ఒకటయ్యారు. ఊరు మధ్యలో కమలా నెహ్రూ పార్క్ ఉంది, అయినా కూడా రోడ్లోనే వెళ్ళిపోయారు. వెళ్ళి అక్కడ కళ్యాణి హాస్పిటల్ ముందు వాళ్ళకి పోలీసులకి మధ్య గొడవ జరిగింది. అయినా కూడా డీసీ గారు ఈ ఆదేశాలు ఇచ్చారని మీరు సెక్టార్కి రండి, మనం ఒప్పందం చేసుకుందాం, మాట్లాడుకుందాం అన్నారు. అక్కడ అందరూ ఒకటయ్యి ఆ తర్వాత పోలీసులు ఎలా కొట్టారు అంటే నేను మీతో ఎలా చెప్పాలి? మీరు టీవీలో కూడా చూసుంటారు. చాలా బాధేసింది. నాకు కలిగింది, మీకు జరిగినట్టే నాకు కూడా.
ఏ ముఖ్యమంత్రి దాన్ని తట్టుకోగలడు చెప్పండి? వాళ్ళ ప్రాంతంలో ఈ విధంగా జరిగిందంటే ఎవరు ఒప్పుకుంటారు? లేదు లేదు వాళ్ళు లేదు, ఒకటి అడిగారు. నిజం అదేంటంటే తెలుసుకోవడానికే కదా జ్యుడిషియల్ ఎంక్వైరీ హూడా ఏర్పాటు గారు చేశారు. వీళ్ళు ఏం అడుగుతున్నారంటే మీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది, మీకు ఎలాంటి సమాచారం అందలేదంటున్నారు. ఇలా చూడండి, ఇంటెలిజెన్స్ ఏది అది లేదంటున్నారు. కాదు, దాని గురించి అయితే నేను మీకు సిఐడి పని చేయలేదంటారా? ఈ ప్రశ్నకు ఆల్రెడీ నేను సమాధానం మీకు ఇచ్చా. మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంతకుముందు ప్రొసెషన్ ఉంది, అంతకుముందు వర్కర్స్ ఉన్నారు, పీస్ఫుల్ గా వెళుతోంది. లేదంటే నేను ఫస్ట్ టైమే స్టాప్ చేస్తానుగా. చూడండి, ఇది వర్కర్స్ కి మాత్రం సంబంధించింది కాదు. నేను ఎన్నిసార్లు చెప్పాలి ఈ హూడా విషయం? గారు ప్రజలు మళ్ళీ ఏమంటున్నారంటే మీరు అంటే ఈ విషయం- పోలీసులు మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలా. ఏమంటారంటే అక్కడ ఈ విధంగా జరిగింది, అక్కడ వర్కర్స్ అందరూ గాయపడ్డారు, అక్కడ ప్రశాంతత కోల్పోయారు. అయితే మీ దగ్గర ఇటువంటి correct విషయాలు అయిన మీరు- information లేదు, లేదా? ఆ విషయం ఉంది, వర్కర్ ఉన్నారు. అంటే నాకు తెలిసి వర్కర్స్ ఎవరు ఇలా చేయరు అంట. అది నాకు బాగా తెలుసు. ఇదంతా పోలీసులు చెప్పారు. లేదు, మేము లేదు, ఎన్నిసార్లు హూడా వాళ్ళని గారు, కలిసాం. మీరు ఇంకా ఏమంటున్నారంటే చెప్పాలంటే అక్కడ ఇది చిలిపితనం అని అంటున్నారు. మీరే ఇది ఒక కుట్ర అని అంటున్నారు. తర్వాత మీరే కొంతమంది పోలీసులు దాడి చేసి వాళ్ళని రెచ్చగొట్టారంటున్నారు. తర్వాత లేదు, ఇంటెలిజెన్స్ సార్ చెప్పారు. అదే కదా చెప్పారు. తర్వాత ఆ ఇంటెలిజెన్స్ ప్రశ్న వాళ్ళు మీరు తిప్పి వచ్చి- తిప్పి అడుగుతున్నారు. ఆ లేదు, లేదు, విషయం గురించే నేనేం కదా ఆయన చెప్పదలుచుకున్నానంటే, మాట్లాడారు. ఇలా చూడండి హూడా గారు, ఆప్కి అదాలత్లో ఉన్నది మీరు, ఆయన కాదు. కానీ ప్రశ్న అందుకని ఆయన కదా మీరే- వేశారు. ఆయన ఆ లేదు, ప్రశ్న వేశారు. నేను ఏం అదే ప్రశ్న అడుగుతున్నానంటే- మీరు నన్ను అడుగుతున్నారు. ఆయన అడిగిన ప్రశ్నలో నేను మిమ్మల్ని ఇదే అడుగుతున్నాను. ఒకవేళ ఇదేమైనా కుట్ర అయితే ఈ మాట మీరు కూడా అన్నారు, ఇది చిలిపితనం అని మీరు కూడా అన్నారు. అంటే అక్కడికి బయట నుంచి జనాలు వచ్చి సమస్య సృష్టించారని చెప్పారు. ఇంటెలిజెన్స్ గానీ, పోలీసులకు గానీ, సిఐడికి గానీ దీని గురించి అసలు ఏమీ తెలియలేదా? లేదు, ఈ ప్రొసెషన్ గురించి నేను చెప్పింది ఆయనకి బాగా తెలుసు. అంటే ఒక వారం క్రితమే ఇదంతా జరిగింది. లేదు, అంటే సమస్య జరిగింది, ఉంటుంది, దాన్ని కుట్ర సరిదిద్దాలి, చేస్తున్నారు. అనుకోకుండా జరిగే విషయాలు. ఇంకా అటువంటి వర్కర్స్ అక్కడ లేనే లేరు. నేను ఈ విషయం ఖచ్చితంగా చెప్తా. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి జరిగే అవకాశం లేదు అని. ఏదో అలా జరిగింది ఆ తప్పు. అందుకే కదా నేను ఎంక్వైరీ కూడా పెట్టాను. జ్యుడిషియల్ మీద నాకెంతో నమ్మకం ఉంది. మీరు కూడా జడ్జి గారిని కూర్చోబెట్టారు. ఆయన ఇచ్చే తీర్పును మీరు నేను ఒప్పుకోవాలి కదా. ఓకే,